మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం. కొన్ని విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. ప్రమాదకరంగా కూడా పరిణమించే అవకాశం ఉందండి. ఈ మధ్య ఏదో అడ్వర్టైజ్‌మెంట్ చూస్తుంటే, ఓ అమ్మాయి, ఒక ఆవిడ ఇద్దరు లిఫ్ట్‌లో ఎక్కుతారు. చాలామంది చూసుంటారిది. ఆవిడ తన వెళ్ళాల్సిన ఫ్లోర్ లెక్కపెడుతుంటే, ఈ అమ్మాయి తన నెత్తి మీద ఉన్న తెల్ల వెంట్రుకలు లెక్కపెడుతోందేమో ఆంటీ అనుకుంటుంది. 24 తెల్ల వెంట్రుకలున్నాయి, లేదా 23 తెల్ల వెంట్రుకలున్నాయి. ఓహ్ మై గాడ్! క్యా కరు అని తలకి హెయిర్ డై అడ్వర్టైజ్‌మెంట్. బావుంది. చిన్న యంగ్ ఏజ్ చిన్న పిల్లల్లాగా కనపడే సెలబ్రిటీస్ కూడా హెయిర్ కలర్‌కి అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తూ ఉంటారు. చూస్తాం మనం చాలా. ఏదైనా కొద్దిగా కాస్త తెల్ల వెంట్రుకలు, కొంత జుట్టు గ్రే అయితే ఇమీడియట్‌గా మనం హెయిర్ డైస్‌కి వెళ్ళిపోవాలా. డై కాదు, ఇట్స్ కలర్. కలర్ కాదు, ఏమంటారు, అవ్వ పేరే ముసలమ్మ. నీ ఎడం చేయి తీసి, నీ బుర్ర చేయి తీసి నా ఎడం చేయి పెట్టు అన్నట్టుగానే హెయిర్ డై వేరు, హెయిర్ కలర్ వేరు. డై కంటే కలర్ చాలా అద్భుతమైంది. ఇది ఎవరైనా వేసేసుకోవచ్చు, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు అని చెప్పి బోల్డ్ అన్ని పుంఖాలుగా అడ్వర్టైజ్మెంట్లు మనకు కనపడుతున్నాయి. మనం వాటిలలో చాలా వాటికి అట్రాక్ట్ అవుతాం. మనం రెగ్యులర్గా వెళ్ళే పార్లరు, లేదా మన ఫ్రెండ్సు, మన కజిన్సు, మన అక్కయ్యలే, మన చెల్లెళ్ళే ఏమవుతుంది, హెయిర్ కనిపిస్తుంది, డై చేసుకో అని మన ఎంకరేజ్ చేస్తారు. చేసేసుకో, కలర్ కవర్ చేస్తే హాయిగా ఉంటుంది, బాగుంటుంది. మొహం మీదండి ఏదైనా సరే, ఐబ్రోస్ చేయించటం కానీ దగ్గర నుంచి, వ్యాక్స్ చేయటము, ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయటము, కొద్దిగా మేకప్ చేసుకోవటము, తలకి ఏదైనా డై చేయటము లాంటివి వన్స్ స్టార్ట్ చేసామంటే దొరికేసామే మనం. మొదలు పెడితే మానలేము. ఏదైనా సరే మొహం మీద చేసిన ప్రతి పని చేయకపోతే రోతగా కనపడతాం, బాగుండదు. ఒకసారి అలవాటు చేసామా ఇంకా మానలేం. ఇందులో హెయిర్ డైస్ చాలా ముఖ్యమైనవండి. ఈ రోజున మనము ఎన్ని రకాల క్యాన్సర్లకి దొరికిపోతున్నామో, అన్ని క్యాన్సర్లే. ఇదివరకు రేర్గా ఒక క్యాన్సర్ వినేవాళ్ళమండి. మా ఫ్యామిలీలో నా చిన్నతనంలో, నేను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు కాదు, నేను పుట్టకముందే మా పెద్దమ్మ గారు ఒక ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్తో పోయారు. ఇప్పటికీ కూడా చాలా బాధాకరంగా మా అక్కయ్యలు వాళ్ళు మా పెద్దమ్మ గారిని తలుచుకుంటారు. అలివేలు పెద్దమ్మకి ఎంత పెద్ద జడో అనుకుంటారు, ఎంత జుట్టో, ఎంత చక్కటిదో. పిల్లలు చిన్నతనంలోనే ఆవిడ గతించారు పాపం. వాళ్ళ అక్కయ్యకి కూడా సేమ్ అలాంటి క్యాన్సరే వచ్చింది. ఇది కూడా నేను పుట్టక ముందు కథేనండి. ఎంత పాతది, మోర్ దాన్ 55 ఇయర్స్. మా ఇంకో పెద్దమ్మ గారు ఆ రోజులోనే రేడియేషన్ ఏదో తీసుకున్నారు, కరెంటు పెట్టారని చెప్పేవాళ్ళు. అప్పటికి అదే ప్రక్రియ. తర్వాత మా ఇంకో పెద్దమ్మ గారు చాలా కాలం జీవించున్నారు. అవి తప్ప అసలు మేము మా చుట్టుపక్కల ఎక్కడా క్యాన్సర్లు వినలేదండి. నా ఏజ్ ఉన్న వాళ్ళందరి అనుభవం ఇదేగా ఉంటుంది. ఇటీవల ఒక 18 సంవత్సరాలుగా ఎన్ని రకాల క్యాన్సర్లోనండి, ఎన్నో రకాలుగా క్యాన్సర్ మన భూతం మన శరీరాల్లోకి ప్రవేశించేస్తుంది. అందులో కొన్ని తప్పనిసరివి, కొన్ని తెలియక జరిగేవి, కొన్ని కావాలని మనమే ఎక్కించుకునేవి. ఇవాళ రేపు ప్రధానంగా కనపడుతున్న స్కిన్ క్యాన్సర్కి మనం వాడేటువంటి రకరకాల ప్రోడక్ట్స్ కారణమవుతున్నాయి. ఎన్నో రకాలు, ఎన్నో డాక్టర్ అక్కయ్యలు, అన్నయ్యలు అందరూ ఇదే చెప్తున్నారు. అన్ని ప్రోడక్ట్స్ వాడకండి, ఇవన్నిట్లలో ఉండే కెమికల్స్ మీ శరీరంలోకి వెళ్ళిపోతాయి, మీకు కొత్త సమస్యలు వస్తాయి అని. అందులో మనం తలాయించగలిగేది, అంటే కొంతకాలం వాయిదా వేయగలిగేవి, అసలు ముట్టుకోక్కర్లేకుండా మానేయగలిగేవి ఏమైనా ఉన్నాయా అంటే హెయిర్ కలరేనని నేనైతే భావిస్తానండి. చాలా వయసు వచ్చే వరకు నేను కూడా హెయిర్ కలర్ ట్రై చేయలే. చాలా పెద్ద వయసు వచ్చేదాకా, ఎక్కువ ఏజ్ 50s వచ్చేదాకా చూడలేదు. అందులో కూడా హెర్బల్ హెయిర్ కలర్స్ నన్ను వెతుక్కొని వాటి కోసం ఏదో ట్రై చేస్తాను. ఇవాళ రేపు చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఒక చిన్నది 3-4 వాటిని ఏమిటో పేర్లు చెప్తారండి తమాషాగా. ఆడపిల్లలు లేకపోవడంతో నాకు ఆ పేర్లు అంత బాగా నోటికి రావటల్లా. 3-4 పాయలు హైలైట్స్, 3-4 పాయలు కలర్ చేయటం. అది మిమ్మల్ని ఏం చేయదని మీకేంటి నమ్మకం? అదేదైనా చేసేశాక మనకెవరు సమాధానం చెప్తారు? ఎవరు మన దుస్థితిని అనుభవిస్తారు? మన దుస్థితిని అనుభవించాల్సింది మనమే కదా. మనం ఎందుకు వీటికి దొరికిపోతున్నాము?
ఫ్యాషన్ పేరుతోటి రకరకాల రంగులు మార్చేసుకోవటం తలలు. కొంతమంది చిన్న చిన్న పిల్లలు కనిపిస్తారండి. 25 ఏళ్ళు ఉంటే వాడు 25 ఏళ్ళు కూడా ఉండవు. వాడి జుట్టు ఏమిటో సగం ఓ రంగు, సగం ఇంకో రంగు. ఏంటవి ఎక్కడి నుంచో వేసిన రంగులు మననేం చెయ్యవా? చేస్తాయే. ఏదో చేస్తాయి. ఏం చేస్తున్నాయో తెలీదు మనకి. ఇప్పుడు పొట్టలో ఏదైనా తిన్నామనుకోండి, వెంటనే దాని రియాక్షన్ ఏమిటో ఓ వామిటింగా, ఓ మోషన్ అయిపోతుందా? ఒక ఇండైజేషనా, ఓ జలుబో ఏదో కనపడుతుంది. చాలా విషయాలు. కొన్ని కొన్ని నిశ్శబ్దంగా శరీరంలో ఉండిపోయి వాటి ప్రభావం స్లోగా బయటికి పెడతాయి. అందులో ఇలా ఎక్స్టర్నల్‌గా వాడేటువంటి చాలా రకాల రంగులు గానీ, పైన మొహాలకి రాసుకునే క్రీములు గానీ, ఈ నెయిల్ పాలిష్‌లు గానీ అవన్నీ కూడా క్రమంగా అతి స్లోగా వాటి పని అవి చేసేసి తప్పుకుంటాయి. తర్వాత దొరికిపోయేది మనం అక్షరాల. చాలా అవసరమైతే గానీ హెయిర్ కలర్ జోలికి వెళ్ళొద్దు. ఓ 10 ఓ పుంజిడి వెంట్రుకలు 10, 20, 14 ఉంటాయి. ఇప్పుడు 14 ఇక్కడ ఉంది కొద్దిగా గ్రే హెయిర్ ఉందనుకోండి. ఎందుకు ఈ 30స్‌లోనే హెయిర్ కలర్ ఎందుకు చేసుకోవాలండి? హెయిర్ కలర్ ఆ ఒక్క చోటే వేస్తారా? కాదే. అన్‌ఈవెన్‌గా ఉంటుందని తలంతా వేసేస్తారు కదా! జాగ్రత్తగా అక్కడోటి, అక్కడోటి తెల్ల వెంట్రుకలుంటే వాటన్నిటిని కవర్ చేయటానికి అన్ని చోట్ల హెయిర్ డై వేస్తే, లేదా హెయిర్ కలర్ వేస్తే, కలర్ అనే అందాం మనం, డై అనొద్దు. డై బ్యాడ్ వర్డ్. కలరే అనుకుందాం. వేస్తే మిగిలిన జుట్టు డ్యామేజ్ కాదని ఎవరు మనకి గ్యారంటీ ఇస్తారో చెప్పండి? ఫలానా కంపెనీ ఏమిటి, ఆయన ఏమన్నా మన మామయ్య? కాదే. ఎవరు మన మేనమామలు కాదు కదా గ్యారంటీ ఇవ్వడానికి. మామయ్యలే గ్యారంటీ ఇవ్వలేరు ఈరోజు. ఎంత అద్భుతమైనదైనా కెమికల్ అనేది వన్స్ ఒక్కసారి ఒంటి మీద పెట్టాము అంటే దాని అందంతో పాటు దాని సైడ్ ఎఫెక్ట్ని కూడా మనం తీసుకోవాల్సిందే. ఎందుకు మనం వీటికి దొరుకుతున్నాము? ఎర్లీ ఏజ్ 30s, ఓ 10 వెంట్రుకలు అక్కడక్కడ తెల్లబడ్డాయి, గ్రేగా కనపడుతున్నాయి. మీరు హెన్నా పెట్టుకోవచ్చు కదా. ఆ హెన్నా కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. హెన్నాతో హెయిర్ డ్రై అయిపోతుందని 100 మంది చెప్తున్నారు. ఇదివరకంతా హెన్నాయే పెట్టుకునేవాళ్ళు. హెన్నాతో హెయిర్ డ్రై అవ్వకుండా ఉండే విధానాలు చాలానే ఉన్నాయి కదా. పుష్కలంగా నెత్తి నిండా నూనె పెట్టుకుని ఫుల్గా చంపి అంటున్నాం కదా మనం, చంపి చేసి దాని మీద హెన్నా పెట్టుకున్నాం అనుకోండి, ఈ గ్రే తెల్లగా ఉన్న జుట్టు కొంచెం పార్షియల్గా కలర్ మారి సరిపోతుంది. మిగిలిన జుట్టుకి ఎంతో కొంత నరిష్మెంట్ ఇస్తుంది, పర్వాలేదు. ఇప్పుడు హెన్నాల్లో కూడా రకరకాలు కలుస్తున్నాయని చెప్తున్నారు. అప్పుడు మనం దాన్ని కాస్త మనం నేటివ్గా మన దొడ్లో ఉన్న మొక్కల్లో నుంచే తీసుకోవచ్చు, సొంతంగా తయారు చేసుకోవచ్చు. గోరింటాకు దొరకని గొడ్డిపోయిన దేశం కాదు కదా మంది. చేయొచ్చు. గుంటగరాకు వాడుకోవచ్చు, వాడచ్చు. ఎన్ని రకాలో చేయొచ్చండి హెర్బల్స్వి. కొంచెం కవర్ చేస్తే సరిపోతుంది. ప్రతి వెంట్రుకని నల్లగానే చేసుకోగల. కొంతమందికి ఎరుపుగా ఉంటే నచ్చదండి, అందుకే మేము బ్లాక్కి వెళ్తున్నాం, హెన్నాకి వెళ్తున్నాం అంటారు. మీరు ఏ రంగు తెచ్చే విషయమైనా మీరు కొనుక్కొచ్చింది 100కి 100% అందులో కెమికల్ ఉంటుంది. నో అమోనియా అవన్నీ వింటూ ఉంటాం. అమోనియా లేదు, ఇంకేదో లేదు. ఏది లేకుండా ఇంత 20 నిమిషాల్లో అంత బ్రహ్మాండంగా నీకు కావాల్సిన బ్రౌను, లైట్ బ్రౌను, డార్క్ బ్రౌను, బర్గండి, న్యాచురల్ బ్లాక్, జెడ్ బ్లాక్ ఇవన్నీ ఎలా తెస్తుంది? అది ఎలా తెస్తుంది? ఏ కెమికల్ లేకుండా వచ్చేస్తాయా ఇవి? రావే, రావు. ఆలోచించండి. అవసరం లేకుండా మీరు కవర్ చేసుకోగలిగే అవకాశం ఉన్నప్పుడు హెయిర్ కలర్స్కి వెళ్ళొద్దు. చిన్నపిల్లల్ని కలర్స్కి దొరికించకండి. ఈ కలర్ మార్చడం ఒక సరదాగా ఉంటుంది. జబ్బు అది సరదాగా ఉంటుందా? సరదా అయిన విషయమా అనారోగ్యం? క్యూర్ లేని స్కిన్ ప్రాబ్లమ్స్, వాటికి ఏం సమాధానం చెప్తాం మనం? ఎట్లా దాంట్లో నుంచి బయటపడతాం? మానేయటం మంచిది కాదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. 4 తెల్ల వెంట్రుకలు కనబడితే వచ్చిన నష్టం ఏం లేదు. ఈ మధ్య ఒక అమ్మాయి పెళ్లి చేసుకుందండి, ఫుల్ గ్రే హెయిర్ తోటి. చిన్నదే, 30 years ఉంటాయి. తలంతా గ్రేగా ఉంది. తెల్ల జుట్టు పెళ్లి కూతురని ఫోటోలు పేపర్లు బాగా వేశారు, విస్తారంగా ఫేస్బుక్ నిండా కనపడింది. అమ్మాయి లక్షణంగా ఉంది, ఏం పర్వాలేదు. అత్యవసరం అయితే కవర్ చేసుకునేందుకు చిన్న చిన్న టిప్స్, టెక్నిక్స్ ఉన్నాయి. బాదం పప్పుల్ని మార్చి కొంచెం కాటికలాగా చేసుకుని దాన్ని లైట్గా బ్రష్తో అప్లై చేస్తే తాత్కాలికంగా కవర్ అవుతుంది, కనపడదు. కాటుక చేసుకునే మసి కొంచెం నెయ్యి కానీ ఆముదం కానీ కలిపి పెట్టుకుని చిన్న బ్రష్తో లైట్గా అప్లై చేస్తే కవర్ అవుతుంది, కనపడదు, డార్క్గానే కనిపిస్తుంది. అవి కాస్త జిడ్డుగా ఉంటాయి. మనకి ఇంకా దొరుకుతాయి, ఆన్లైన్ కూడా బోల్డ్ అని ఉన్నాయి చిన్న చిన్న ప్రోడక్ట్స్. అవి కూడా తాత్కాలికంగా కవర్ చేసేవి, చాలా తాత్కాలికంగా. వాష్ చేసిన మరుక్షణం మన మీద నుంచి వెళ్ళిపోతాయి. అవి కూడా నమ్మపోతే మీరు ఈ బాదం పప్పుని కాల్చటం కానీ,
జస్ట్ వెల్లుల్లిపాయ పొట్టుని మార్చి ఆ మసిన్ చేసి పెట్టుకోవటం కానీ చేయొచ్చు. అందులో కెమికల్ ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ అవి స్కిన్కి మంచిది కూడా. ఇలాంటివి ఏవైనా ట్రై చేయండి. కొద్దిపాటి తెల్ల వెంట్రుకలు ఉంటే ఆ తెల్ల వెంట్రుకల్ని కవర్ చేయటానికి కలర్స్ జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న రకరకాల క్యాన్సర్లలో ఆడవాళ్ళకి బాగా స్కిన్ క్యాన్సర్స్ కనపడుతున్నాయి. ఇంకా మీరు ఇదే కాకుండా ఏ ఏ మేకప్ ప్రోడక్ట్స్ తప్పించుకోగలరో వాటన్నిటిని మానేయండి. అవి అవసరం లేదనుకుంటే మానేయండి. ఒకవేళ తాత్కాలికంగా ఏ ఫంక్షన్కో దేనికైనా వాడాలంటే ఫంక్షన్ అయిన మరుక్షణం మేకప్ తుడిచేసే ప్రాక్టీస్ చేయండి. శుభ్రంగా నూనె రాసుకోవటం, మొహం నీట్గా తుడిచేసుకోవటం, మొహం తోమేసుకోవటం, దాన్ని బయటికి తీసేసేయాలి. అది లేదు సీప్ అయిపోయి స్కిన్లోకి వెళ్తే మనకి చాలా సమస్యలు వస్తాయి. జాగ్రత్త వహించండి. మనకి ఈ ప్రోడక్ట్స్ చూపించే సెలబ్రిటీస్ ఎవ్వరు ఈ కలర్సే వాడుతున్నారని మీరు నమ్మకండి. జస్ట్ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే జరుగుతోంది. బాగా అవసరం అనుకుంటే తప్పిస్తే దాని జోలికి వెళ్ళొద్దు. ఆలోచించండి.